అండి, సులువుగా ఈజీగా టేస్టీగా ములక్కాడ ఫ్రై అండి. ములక్కాడతో ఒక చక్కటి మంచి ఫ్రైని ఈరోజు చూపించబోతున్నానండి. ఫ్రై కోసం ఒక 2 ములక్కాడలు తీసుకున్నాము. కొబ్బరి తురుము 1 కప్పుడు, ఆయిల్, ఒక పెద్ద ఆనియన్, మిర్చి, కొద్దిగా అల్లం, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు అండి. ఎలా తయారు చేసుకోవాలో మంచి టేస్టీతో ఈరోజు చూద్దామండి. ముందుగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు కలిపి ఇందులో వేసుకొని దంచేసుకోవాలి. ఈ విధంగా 3 కలిపి దంచుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి. అందులోనికి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి గిల్లి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని వేయించుకోవాలి. ఇందులోనికి కొద్దిగా ఇంగువ చేసుకోవాలి. ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు చేర్చేసుకొని కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులోనికి తరిగి పెట్టుకున్న ములక్కాడలు వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసేసుకోవాలి. ఈ ఫ్రైకి వచ్చి కారం వాడుకోకుండా పచ్చిమిర్చితో చేసుకుంటే అండి చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు ఇష్టం లేని వాళ్ళు తింటారు. చిన్న పిల్లలు సైతం కూడా ఇది పెద్ద కారంగా ఉండదండి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ములక్కాడ అనేది కొంచెం హార్డ్గానే ఉండిద్దండి, తొందరగా ఉడకదు కాబట్టి కొద్దిగా వాటర్, చిన్న గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలాతో పాటు ములక్కాడ ఉడికినప్పుడు చాలా బాగుండిద్దండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ములక్కాడ అనేది మంచిగా ఇట్లా మెత్తగా ఉడికిపోయిందండి. చక్కగా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోనికి తురుము పెట్టుకున్న కొబ్బరి వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలండి. మంచి స్మెల్తో, మంచి టేస్ట్తో ఒక మంచి రెసిపీ అండి ఇది. ఎంతో బలం కూడాను ములక్కాడ పిల్లలకి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. కొబ్బరి వేసుకున్నాక ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి. చక్కగా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా ములక్కాడ ఫ్రై అండి. సైడ్ డిష్ల కింద మనం చేసుకోవచ్చండి. సాంబార్ చేసుకున్నప్పుడు, పప్పు చేసినప్పుడు సైడ్ డిష్గా ఈ ఫ్రైని మంచిగా చేసుకుంటే చాలా బాగుండిద్దండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.